వెల్కమ్ టు PCN న్యూస్. పోలవరం ప్రాజెక్టు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించి పనులు పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శాసనమండలి సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం వల్ల 7 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించవచ్చని అన్నారు. దీంతో పాటు కృష్ణా, రాయలసీమ ప్రాంతాల్లో సాగునీరు అందించవచ్చని తెలిపారు. ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏదైతే చాలా క్లియర్ గా మనం కూడా చెప్పడం కాదు, చాలా క్లియర్ గా గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా 150 FRL కి వాళ్ళు కూడా ఆమోదించడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారమే ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆ 45.72 ఫుల్ రిజర్వాయర్ లెవెల్కే ఆ రోజు ఎస్టిమేషన్స్ కూడా 2019లో 55,656 కోట్లకి ఆ రోజు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ శాంక్షన్స్ కూడా ఆ రోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత ఆ రోజు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే 10/1/2022 తేదీన ఏదైతే 41.15 వరకు కూడా మరి యొక్క రిజర్వాయర్ని వాటర్ని నింపడం ద్వారా 30,436 కోట్ల రూపాయలు వస్తే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చని ఏదైతే ఆయన లేఖ రాశారో దాని ద్వారా పోలవరం ప్రాజెక్టు మరి ఎత్తు విషయంలో అనుమానాలు అనేవి రావడం జరిగింది అధ్యక్ష. పోలవరం ఏదైతే ఆ యొక్క 41.15కే కన్ఫర్మ్ అవుతే అందులో స్టోరేజ్ వాటర్ కేవలం 109 TMCలు మాత్రమే దాని కెపాసిటీ ఉంటుంది ఆ లెవెల్కి. అది డెడ్ స్టోరేజ్ అవుతుంది అధ్యక్ష. అందువల్లే అది ప్రాజెక్టులా బ్యారేజ్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. వాస్తవంగా పోలవరం ప్రాజెక్టు ఆ యొక్క 45.72కి ఏదైతే ఉందో అది 194 TMCల నీటిని మనం నిలువ చేసేటువంటి సామర్థ్యం ఉంటుంది దానివల్ల. అదేవిధంగా 322 TMCలు నీరుని మనం యూటిలైజేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా 7.2 లక్షల ఎకరాలకు కొత్తగా మనం ఆయకట్టుని ఇవ్వడానికి 23.5 లక్షల ఎకరాలకి స్థిరీకరణ చేయడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా 28.50 లక్షల జనాభాకు త్రాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే పోలవరం రైట్ కెనాల్ ద్వారా ఇటు కృష్ణాకి వాటర్ తీసుకొచ్చి తద్వారా శ్రీశైలం ద్వారా బ్యాక్ వాటర్తో రాయలసీమకి మనం యొక్క గోదావరి జలాల్ని బ్యాక్ వాటర్ ద్వారా శ్రీశైలం నుంచి కృష్ణా వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే లెఫ్ట్ కెనాల్ ద్వారా అటు ఉత్తరాంధ్రకు, అదేవిధంగా విశాఖపట్నానికి త్రాగునీరుకి, అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇన్ని రకాలైనటువంటి బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు మరి ఏదైతే 194 TMCలు నీరు నిల్వ ఉన్నప్పుడే ఈ ప్రయోజనాలన్నీ కూడా సాధ్యమవుతాయి అధ్యక్ష. రోజు చూస్తే చాలా క్లియర్గా ఏదైతే 2014, 2019 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టుకి ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం 11,762 కోట్లు ఆ రోజు మరి ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఇచ్చింది 6,764 కోట్లు అధ్యక్ష. అంటే ఆ రోజు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం అయినప్పటికీ కూడా కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం ఎదురు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వమే తన బడ్జెట్ నుంచి నిధులు ముందుగా ఖర్చు పెట్టి పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తే ఏదైతే 2019, 2024 వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఖర్చు పెట్టింది అధ్యక్ష 4,167 కోట్లు అధ్యక్ష ఆ రోజు 5 సంవత్సరాల్లో. మరి వాళ్ళకి కేంద్రం నుంచి వచ్చింది 8,382 కోట్ల అధ్యక్ష. అంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ మరి వైసీపీ ప్రభుత్వంలో వస్తే ఆ డబ్బులు కూడా పోనీ కనీసం పోలవరానికి ఖర్చు పెట్టకుండా మరి 3,385 కోట్లు ఏదైతే ఎక్సెస్ గా గత తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిన అమౌంట్ ను కూడా వీళ్ళు డైవర్ట్ చేసేసినటువంటి పరిస్థితి. అంటే ఈ నిధుల మీద ఉన్నటువంటి శ్రద్ధ పోలవరం పూర్తవడంలో లేదనేటువంటి విషయానికి లాస్ట్ గవర్నమెంట్ చేసినటువంటి తప్పిదాలని ఈవేళ గౌరవ సభ ద్వారా ప్రజలకు తీసుకొచ్చేటువంటి విషయంలో చేస్తున్నారు అధ్యక్ష. అంటే ఎందుకంటే ఇది పోలవరం ప్రాజెక్టు పూర్తవుతాను ఇప్పుడు మీరు కూడా మన గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి సభ్యులు ఈ రోజు కూడా 13 లక్షలు 12 లక్షల క్యూసెక్కుల నీరు ఈవేళ వృధాగా సముద్రంలోకి పోతూ ఉంది. సముద్రంలోకి పోతే పర్లా, ఈరోజు మన గ్రామాలన్నీ కూడా నీటిలో మునిగి ఉన్నాయి. అదే పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఆ ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా మనం చేసుకుని ఉండేవాళ్ళం. ఇవాళ వరద నివారణ కూడా జరిగి ఉండదు. ఇవాళ మీ గ్రామాలు మా గ్రామాలు కూడా ఆ ఫ్లడ్ నుంచి కూడా బయటపడి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాది ఉందో
ఖచ్చితంగా ప్రాజెక్టు నిర్మాణం ఎంత సీరియస్గా తీసుకుంటామో అట్ ద సేమ్ టైం నిర్వాసితులకు సంబంధించి R&R ఏదైతే ప్యాకేజ్ ఏదైతే ఉందో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జెడ్గా అందించి, ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా చూసాం ఏదైతే ఆ గోదావరి వరదకి ముంపుకు గురవుతే వాళ్ళకి కనీసం మంచినీళ్ళ ప్యాకెట్లు కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఆ నిర్వాసితులు కొండల్లోనూ గుట్టల్లోనూ తలదాచుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుచేత వాళ్ళు కూడా రోడ్డుకి నిరసన చేశారు. ఏదైతే మేము తెలంగాణలోకి మళ్ళీ తిరిగి కలిపేయండి మా ఆంధ్రాని అనేటువంటి పరిస్థితి ఆ రోజు గత ప్రభుత్వంలో ఉంది సార్. అందుచేత ఈరోజు మరి ఆ బ్యారే ప్రాజెక్టుతో పాటుగా నిర్వాసితులకు సంబంధించిన కూడా మరి వాళ్ళు కూడా బాధ్యత తీసుకుంటాం. పాలకొల్లు పట్టణం బోలవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి శాంతి హోమం, మహిళలు కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. जलेस्मिन् सन्निधिं कुरु आयान्तु महाकाली महालक्ष्मी महासरस्वती दैत्यस्वरूपा नामक ग्रामदेवता కుంకుమపూజార్థం జరిచే తర్వాత మీరు జల్లుకోండి. ఆత్మానగం మీ దగ్గర ఉన్న పూజా సామాన్ల మీద కూడా జల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య 2 అక్షరాలు పుష్పం చేత పట్టుకోండి. ఆ ప్రతిమ దగ్గర వేయాలి. చేతిలో పట్టుకుని అమ్మవారి మనసులో తెచ్చుకోండి. ఆ ప్రతిమలో అమ్మవారి నామాన్ని చేస్తున్నాడు. భావనా మాత్ర సంతుష్టాయ నమః. అమ్మవారి ఎన్ని ఇచ్చినప్పుడు అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన ఆషాఢ మాసం శుక్రవారం పండుగ వారాహి అమ్మవారి నవరాత్రులు జరిగాయి. ఈ ఆషాఢ మాసం అమ్మవారికి అంటే ఉత్తరంగా ఉండేటువంటి స్వరూపమైనటువంటి ఆయన గ్రామదేవతలకు కానీ ఆయన దశమహావిద్యులు ఆయన దేవతలకి ఆషాఢ మాసం చాలా విశేషమని ఆయన దేవతారాధన విశేషమైన ఫలితంగా ఉంటుంది. దక్షిణాయన ప్రారంభంలో ఉత్తరాయణ శుభకాలంలో మహాత్యాలు సాక్షాత్ లక్ష్మీశ్వరుడు అటువంటి ఆషాఢ మాసంలో మనం అమ్మవారి పూజ చేసుకున్నా ఒకసారి అమ్మవారి మాత్రం తెలుసుకోండి. అన్నం పూసుకుంటే అమ్మవారితో ప్రతిరూపం కనపడాలి. అటువంటి అమ్మవారి సాక్షాత్ దగ్గర ఆ ప్రతి అమ్మవారితో సూర్పు దగ్గర నమస్కారం చేసుకోండి. పుష్పం సమర్పయామి. తీసుకోండి. వాటి కర్తమేన ప్రదాభూత మిగి సంభవ కర్తమా శ్రేయం వాసే మే కులే మాతరం పద్మాలినే. ఆరాలు పెడుతున్నట్టుగా కుంకుమ వేయండి. నా గ్రామదేవతాయే నమః. అలంకరణార్థం కుంకుమం సమర్పయామి. కర్తమేన ప్రజాభూత మిగి సంభవ కర్తమా శ్రేయం వాసయ మే కులే మాతరం పద్మాలిని. పెద్దింట్లమ్మ నామ గ్రామదేవతాయే నమః. 1000 నామాలు ఉంటాయి. నామాలు అయ్యేంత వరకు కూడా శ్రీమాత్రే నమః ఆ నామం విడువకుండా ఎవరితో మాట్లాడకుండా
శ్రీమాత్రే నమః ఆ నామం చెప్తూ చేయండి. సహస్రనామాలు చదువుతారు. అమ్మవారి ప్రతి మీద పడేట్టుగా చేయండి. పూలంతా పక్కకు పెట్టుకోండి. ఆ ప్రతి మీద పడేట్టుగానే చేస్తారు. నామాలు అయ్యేంత వరకు చేయాలి. గురువు ఓం సింధూరారుణవగ్రహాన్ త్రిణేనాం మాణిక్యమౌలిర్వరతారానాయ శేఖరాన్ నరసాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫ్లెక్సీలకు మత్స్యకారులు పాలాభిషేకం చేశారు. టీడీపీ అగ్నికుల క్షత్రియ విభాగం రాష్ట్ర కన్వీనర్ కొప్పాడ రవి ఆధ్వర్యంలో పట్టణంలోని పొన్నపల్లి ప్రాంతంలో పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కొప్పాడ రవి మాట్లాడుతూ వైసీపీ హయాంలో మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతీసేందుకు 217 జీవోను తీసుకొచ్చి చెరువులను దళారులకు కట్టబెడుతూ జీవో జారీ చేశారన్నారు. ఎన్నికల్లో మత్స్యకారులకు ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం రద్దు చేయడం వల్ల మత్స్యకారులకు జీవనోపాధికి మంచి రోజులు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నాగబాబు, మాజీ కౌన్సిలర్ తిరుముని, శశిదేవి, మల్లాడి మూర్తి, పెండ్ల శ్రీను, పొన్నయండ యుగంధర్, కొల్లాటి బాలకృష్ణ, పీతల ప్రసాద్, శ్రీను, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రన్న, జై చంద్రన్న. నాయకుడి గారు నాయకుడి గారు మంచిదారు అందంగా పడాలి. మనిషి అందం ఇంకేం పడతాడు. పండుగ మారిన 217 జీవోని రద్దు చేసిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఒరే తిరుమల లేని ఊరు, తోటలు లేని ఊరు కాపుల్లో ఉండదురా. తిరుమల అలాగే ఈ నరసాపురం నియోజకవర్గంలో అగ్నికుల శత్రువులకి తమ్ములు ఎలా ప్రసాద్ కోరితే అడ్డు పెట్టుకుంటున్నారు. ఎక్కడో 30 కిలోమీటర్ల నుంచి వచ్చింది. అందరూ రండి ఒకసారి. లోకేష్ బాబు గారి నాయకత్వం, వెంకటేశ్వర గారి నాయకత్వం, బొమ్మిడి నాయకర్ గారి నాయకత్వం. జోహార్ నందమూరి తారక రామారావు. ఏదైతే గత ఎలక్షన్ మేనిఫెస్టోలో మత్స్యకారులకు గత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బుదిబండగా తయారైన 217 అనే ఒక జీవోని తీసుకొచ్చి మత్స్యకారులకు ఏదైతే రాష్ట్రంలో ఉన్న పెద్ద చెరువులు ఉంటాయో ఆ చెరువులన్నింటినీ కూడా మత్స్యకారులు సొసైటీల ద్వారా వేట చేసుకునే విధానం గతంలో ఉండేది. దాన్ని రద్దు చేస్తూ 217 జీవో అనేది ఒక జీవోని తీసుకొచ్చాడు. ఎందుకంటే దాన్ని ఆన్లైన్లో ఒక దళారులుగా ఉండే వాళ్ళందరినీ కూడా ఆన్లైన్లో పెట్టి వాళ్ళు పాడుకునే విధంగా యాక్షన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల ఈ సొసైటీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అగ్నికుల క్షత్రియుగా వేట చేసుకునే ప్రతి వ్యక్తి కూడా నష్టపోయే పరిస్థితి రాష్ట్రం అంతా దాపురించింది. దీనికి ముఖ్య కారణం దళారుని పెంచి పోషించాలనేసే ఆనాటి వైసీపీ ప్రభుత్వం, ఆనాటి జగన్ ప్రభుత్వం చేసిన తీవ్ర దుశ్చర్య. దాన్ని తీవ్రంగా ఖండించాం ఆ రోజుల్లో.
ఈ రోజున ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, కొల్లు రవీంద్ర గారు కానీ అది ఏదైతే 217 జీవో ఉందో దాన్ని రద్దు చేస్తామనేసి కరాఖండిగా చెప్పడం జరిగింది. దాని నిన్న అసెంబ్లీలో శ్రీ అచ్చెన్నాయుడు గారు, మత్స్యశాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు దానికి సంబంధించి ఈ జీవో కోసం కొండబాబు గారి జీవో గురించి దాన్ని ప్రస్తావించడం, కాకినాడ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు ప్రస్తావించడం, దాన్ని రద్దు చేస్తాననేసి ఏదైతే మంత్రివర్యులు ఉన్నారో శ్రీ అచ్చెన్నాయుడు గారు దాన్ని 217 జీవోని రద్దు చేస్తామనేసి ఆయన హామీ ఇవ్వటం, దాన్ని త్వరలోనే అసెంబ్లీ తీర్మానం చేసి మంత్రివర్గంలో తీసుకొచ్చి దాన్ని తీసేసే విధంగా చర్య తీసుకుంటామని హామీ ఇవ్వటం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఒలలు గాని, వ్యాన్లు గాని, మోటార్ సైకిల్ గాని అన్ని విధాలా ఇచ్చి పరిస్థితి గతంలో ఉంది. కానీ 2019 నుంచి 24 వరకు ఉన్న ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం అగ్నికుల క్షత్రియ గాని, మత్స్యకారులు గాని పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, ఒక వల ఇవ్వలేదు, ఒక గేలం కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా ముందుకెళ్తుంది. గతంలో కూడా మనం చూసాం, మత్స్యకారులు ఇల్లు కట్టుకుంటే అందరి మీద 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేవారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్నదంటే చిన్న లోన్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అదే విధంగా హౌసింగ్ అనేసి ఎక్కడో తీసుకెళ్లి అడవుల్లోనూ ఇచ్చి ఒక బొడ్డు లోతు ఉన్న ఏరియాలో స్థలాలు ఇచ్చి 1 సెంటు భూమి రద్దు ఎలాగైతే చేశారో అదే విధంగా రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా బోట్లు గాని, వలలు గాని, పడవలు గాని, మోటార్ సైకిల్ గాని, వ్యాన్లు గాని అన్ని ఇచ్చి ఆదుకోవాల్సిందిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అదే విధంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మత్స్యకార సోదరులందరికీ, అగ్నికుల క్షత్రియ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. కేంద్ర ప్రభుత్వం ఆక్వా రంగానికి చేయూత ఇవ్వడం వల్ల రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని జై భారత్ శ్రీ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. పాలకొల్లు ఎస్ఎస్ కళ్యాణ మండపంలో సంఘ అధ్యక్షుడు గొట్టిముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రొయ్యల మేతలు, రొయ్యల ఎగుమతిపై సుంకాలను తగ్గించడంపై ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో బోనం చిన్నబాబు, కర్నేని గౌరీ నాయుడు, కోడి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మరి ప్రధానమంత్రి మోడీ గారు ఆధ్వర్యంలో ఏదైతే మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఉన్నారో మరి మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆక్వా రైతుల గురించి ప్రత్యేకంగా మరి దీని మీద సబ్సిడీ విషయంలో కానీ, లేకపోతే ఏదైతే కస్టమ్ డ్యూటీ 15% ఉన్నది 5% చేయడంలో కానీ, అలాగే ఏదైతే హ్యాచరీకి సీడ్కి కానీ, హ్యాచరీ ఫీడ్కి కావాల్సిన ఆ బ్రూ స్టాకు, అలాగే ఆర్టీమియా, వామ్స్, ఇలాగ ఏదైతే దానికి ఉపయోగపడి ఉన్నాయో వాటన్నిటి మీద 0% ట్యాక్స్ చేయటం, ఫీడ్ తయారు చేయడానికి కావాల్సిన విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, దానికి సంబంధించి సోయా కానీ ఏది ఇంపోర్ట్ చేసుకున్నా సరే మరి ట్యాక్స్ విషయంలో మరి పూర్తిగా బెనిఫిట్ కలగజేస్తూ తీసుకున్న నిర్ణయానికి అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు కూడా హర్షం వ్యక్తం చేయటం, అలాగే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా హర్షం వ్యక్తం చేయటం నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులందరికీ కూడా ఇది శుభసూచకం అని చెప్పి వారందరికీ మా ఆక్వా రైతుల తరపున మరి వారికి శుభ ఆశీస్సులు, అభినందనలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు ఏదైతే మరి ఇబ్బంది పడుతున్న ఆక్వా రైతుకి ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం తోడ్పడిందో రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం కూడా మరి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఏదైతే ఈ ఆక్వాకు సంబంధించిన మినిస్టర్గా మరి అచ్చెన్నాయుడు గారు, అలాగే మాకిక్కడ లోకల్లో మరి మంత్రిగా రామానాయుడు గారు, వీరందరూ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వారు చేయవలసిన బాధ్యతగా ఆక్వా రైతుకి చేశారో అవన్నీ నెరవేర్చే విధంగా వీరందరూ కూడా కృషి చేయాలని ముందుగా, అలాగే రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రవేశపెట్టే బడ్జెట్లో కూడా మరి ఆక్వా రైతుకు సంబంధించిన ఏదైతే విద్యుత్ ఉందో అది ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ లేకుండా అందరికీ రూపాయలకి కరెంటు సబ్సిడీ ఇవ్వటం, అలాగే గతంలో మరి ఏదైతే విద్యుత్ ట్రాన్స్ఫర్ మీద సబ్సిడీ ఉందో అది గత ప్రభుత్వంలో
మరి ఆ సబ్సిడీ లేకుండా ఎవరో షిరిడి ఇండస్ట్రీ అని చెప్పి ఒకరికే ఆ ట్రాన్స్ఫర్లో ఇవ్వటం, దాని మీద సబ్సిడీ ఎత్తేయడం జరిగిందో, మళ్ళీ వెంటనే విద్యుత్ ట్రాన్స్ఫర్ మీద సబ్సిడీ వచ్చే విధంగా దానికి, అలాగే రైతుకు మినిమం కావాల్సిన ఏరియేటర్స్ కానీ, అలాగే రైతుకు కావాల్సిన ఎన్నో మరి కరెంటు ఎలక్ట్రికల్ వైర్స్ కానీ ఇవన్నీ రేట్లు పెరిగిపోయి ఇబ్బందిగా ఉంది. దాని మీద కూడా మరి సబ్సిడీ వచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి కృషి చేయాలని, అలాగే డొమెస్టిక్ సేల్స్ పెరగడానికి గతంలో హామీలు ఇచ్చారు కానీ ఎక్కడ ఒక్క ఇది కూడా సబ్సిడీ ఇచ్చి ఒక రైతుని ఇక్కడ ఒక వ్యాపారస్తుని ప్రోత్సహించిన ప్రాబ్లం పోలేదు. ఈరోజు ఏదైతే రైతులు కానీ ఎవరైనా సరే ఇక్కడ డొమెస్టిక్ సేల్స్, ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో అందరం ఇక్కడ పండించిన రొయ్య ఆంధ్రప్రదేశ్లో కాదు ఎక్కడ మరి ఈ తగ్గిన రేట్ల తర్వాత ఫీడ్ ప్లాంట్ వాళ్ళు కూడా ఫీడ్ రేట్లు తగ్గించకపోతే, అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ వారు గతంలో ఉన్న రేట్లు పెంచి మినిమం రేటు ఉండేలాగా కనుక వాళ్ళు కూడా కలిసి రాకపోతే, అలాగే హ్యాచరీస్ వారు వాళ్ళు బెనిఫిట్ పొంది రేటు తగ్గించకుండా క్వాలిటీ సీడ్ ఇవ్వకుండా ఎవరైతే ఈ 3 రైతుకి ఉపయోగపడే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా మరి మనం ఏదైతే ఒక గతంలో కూడా ఒక డేట్ నిర్ణయించుకున్న ఆగస్టు 15 లోపు ఒక నిర్ణయాలు చేసుకోవాలని, రేపు ఆగస్టు 15 లోపు ఈరోజు ఎన్ని అవకాశాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళందరూ కలిసి మరి రైతుకు మేలు చేసే విధంగా ముందుకు రావాలని. అలా సౌడపల్లి నాగభూషణం అండి, మాది కోనసీమ జిల్లా నుంచి వచ్చాను. నేను కోనసీమ జిల్లా ఆక్వా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు నేను. కానీ మన క్షీరారామ తరపుని మన గాంధీరాజు గారు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో మన ఆక్వా పరిశ్రమకు మంచి ఊరట కలిగించి ఫలితాలు చెప్పారు కాబట్టి దాని మీద మనం కూర్చుని వాళ్ళకి అభినందనలు తెలుపుదామన్న ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ కావడం జరిగింది. దానిలో భాగంగా ఎన్డీఏలో భాగంగా ఉన్న నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారాం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇందులో ఏదైతే యాచరీకి మాకు ఆక్వాకి సంబంధించిన ప్రొడక్ట్లకు సంబంధించి, ఫుడ్ ప్రొడక్ట్లకు సంబంధించి అంటే మేతకు కానీ, అలాగే మీకు యాచరీకి సంబంధించిన రొయ్య సీడ్కి సంబంధించిన బ్రూ స్టాక్ కానీ, ఇట్లకి కానీ, పోలికిట్స్ కానీ, ఆక్టిమే కానీ ఇవన్నిటికి కస్టమ్ డ్యూటీ తగ్గించడం వల్ల రైతుకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి మేము ఆశాజనకంగా ఉన్నాం. భారత్ క్షీరారామ రైతు సంఘం ఆధ్వర్యంలో మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వెసులుబాటు, దాని మీద భవిష్యత్ కార్యాచరణ మీద ఈరోజు కూర్చున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి పత్రికా విలేకరులకి, నాయకులందరికీ కూడా నమస్కారం. ఏదైనా ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి వెసులుబాటుని ఎలా గ్రౌండ్ చేసుకోవాలనేది మనం ఖచ్చితంగా ఒక కార్యాచరణ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గతంలో ఉన్నట్టు ఫీడ్ రేట్లకి ఇప్పుడు ఫీడ్ రేట్లకి మ్యాచ్ అవ్వట్లేదు. గతంలో ఉన్నట్టే రా మెటీరియల్ ఉన్నప్పటికి కూడా విపరీతంగా రేట్లు పెంచి దాన్ని అమ్ముతున్నారు మనకి. దానివల్ల మనం చాలా నష్టపోతున్నాం అనేది మన ప్రధానమైనటువంటి డిమాండ్. మరి ప్రైమరీగా ఏదన్నా ఒక వస్తువు ప్రొడక్షన్ సైడ్ స్టార్టింగ్లో బాగోకపోతే ఎండింగ్ దాకా కూడా బాగోదు. మరి హ్యాచరీ సెక్టార్లో క్వాలిటీ రావాలంటే ఏం చేయాలనే దాని మీద మనకి అవగాహన ఉన్నప్పటికీ మరి ఎంపడే కానీ, సిఏఏ కానీ వీళ్ళు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. హ్యాచరీలని వాళ్ళు వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. అక్కడ యాంటీబయాటిక్ వాడారా, సరైనటువంటి పద్ధతులు అవి పాటిస్తున్నారా, వాటర్ క్వాలిటీ అవి చూస్తున్నారు లేదని చెప్పేసి చూస్తున్నారు. ఎక్కడికక్కడ మండలాల వారీగా కూడా ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ పెట్టడం కూడా జరిగింది. అయినా ఇప్పుడు ప్రధాన పాలకొల్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మలతో ఆత్మీయ సమావేశం ఈ నెల 28వ తేదీ ఆదివారం లయన్స్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసినట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కారుమూరి నరసింహరావు తెలిపారు. ఛాంబర్ అనుబంధంగా ఉన్న 36 సంఘాల వ్యాపారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనే చెక్కు మాత్రమే ఇచ్చామండి వాళ్ళకి. ఆ చెక్కు మళ్ళీ మాకు వెనక్కి తీసేసుకుని ఈరోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారి ఆహ్వానాన్ని అందించి ఇచ్చేసిన ఎలక్ట్రానిక్ అలాగే ప్రింట్ మీడియా పాత్రికేయ ప్రతినిధులందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. రేపు ఆదివారం నాడు ఉదయం 9 గంటలకి పాలకొల్లు లయన్స్ కాంప్లెక్స్లో జరగబోయే సర్వసభ్య సమ్మేళనానికి, ఆత్మీయ సమావేశానికి మీ అందరూ కూడా వచ్చి వాళ్ళు సూచనలు చేసి సహకరించవలసిందిగా కోరుచున్నాం. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సమావేశానికి వచ్చేసిన పత్రికా విలేకరులందరికీ కూడా మా పాలకొల్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా
మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, ముచ్చటగా మూడోసారి ఈ అత్యధిక మెజార్టీతో, అంటే రాష్ట్రంలో రెండవ అతిపెద్ద మెజార్టీతో నెగ్గిన మన రామానాయుడు గారికి, అలాగే మొట్టమొదటిసారి కంటెస్ట్ చేసినా కూడా అత్యధిక మెజార్టీతో పెంచిన మన నరసాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే వర్మ గారికి, వీళ్ళిద్దరినీ కూడా మా పాలకుల్లో గల మన ఛాంబర్లో గల 36 సంఘాలతోటి ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అడిగితే అడిగిన వెంటనే ఇద్దరు మినిస్టర్లు కూడా అంగీకరించి ఈ సమావేశానికి రావడానికి వాళ్ళు సుముఖత చూపారు. దీంట్లో మీ అందరికీ తెలుసు మన పాలకుల ఛాంబర్ యొక్క విశిష్టత. 36 సంఘాలతోటి అతి బలమైన సంఘంగా పాలకుల ఛాంబర్ నడుస్తున్నది. అలాగే ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పటికీ సుమారు 75 సంవత్సరాలు కావస్తున్నది. రేపు 2024 నాటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అలాగే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేని విధంగా మన సుమారు 50 సంవత్సరాల క్రితం పాలకులలో ఛాంబర్ ఎడ్యుకేషన్ సొసైటీ అనేది ఒకటి స్థాపించి మిడిల్ క్లాస్ పీపుల్కి అందుబాటులో ఉన్న ఫీజులతోటి కార్పొరేట్ విద్య అందిస్తూ మన కాలేజీలో సుమారు 1500 మంది స్టూడెంట్స్ తోటి 120 మంది స్టాఫ్ తోటి కాలేజీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ తోటి ఆ కాలేజీ రన్ చేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. దీంట్లో ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఈ సమావేశంలో మన పాలకులలో ఉన్న వర్తకుల యొక్క సమస్యలు, మన పాలకుల యొక్క ఊళ్ళో ఉన్న పురపాలకులలో ఉన్న సమస్యల గురించి ఒక్కసారి మనం సభాముఖంగా అధ్యక్షుల వారి మన ఎమ్మెల్యే గారికి, మన మినిస్టర్ గారికి కూడా మనం తెలియపరచాలని చెప్పేసిన ఉద్దేశంతో ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంకి మీరందరూ కూడా తప్పనిసరిగా ఆదివారం ఉదయం పాలకుల లయన్స్ కాంప్లెక్స్లో జరుగుతున్న ఈ సమావేశానికి మీరందరూ కూడా వచ్చి దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను నేను. అలాగే మీ అందరికీ తెలుసు మనం ఇంతకుముందు పాలకుల్లో సీసీ కెమెరాలు కావాలి అని చెప్పేసారంటే మేము పాలకుల ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున సుమారు 10 లక్షల రూపాయలు మేము వసూలు చేసి వాళ్ళకి సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే మేము ఈ రైల్వే గేట్ సమస్య గురించి కూడా మేము మినిస్టర్ గారి దగ్గరికి, సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి కూడా మేము ప్రయత్నం చేసి ఆ రోజున గేటు వేసేస్తారని చెప్పేసారంటే మా పాలకుల ఛాంబర్ తరపున రిప్రజెంటేషన్ ఇస్తే అవన్నీ ఆగినాయి. అలాగే ప్రతిదీ కూడా మన ఛాంబర్ తరపున ఊరి సమస్య, మా ఛాంబర్ వర్తకుల సమస్యలతో పాటు ఊరి సమస్యలను కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, నాయకుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. అంతేకాని ఏదో ఆయన దగ్గర నుంచి మనం ఏదో ఆశిద్దామని చెప్పేస్తాను కానీ లేకపోతే ఇంకోటనే కది మీరు ఊహించొద్దు. ఈ వెళ్ళడానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే మనకి జిఎస్టీ సమస్యలు ఉన్నాయి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు ఉన్నాయి. ఈ అన్నిటినీ అప్డేట్ ఎప్పటికప్పుడు జిఎస్టీ సమస్యలు ఉన్న వరకే ఏంటంటే మాకు ప్రాబ్లము, సంవత్సరానికి ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ మార్చినట్టుగా జిఎస్టీని సంవత్సరానికి ఒకసారి మార్చట్లేదండి. యాక్ట్ నెలకొకసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి మార్చేసేసి ఇబ్బందుల్ని, అదే మా వర్తకుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నదండి. ఈ కన్ఫ్యూజన్లోనూ మేము రిటర్న్స్ ఏ విధంగా ఫైల్ చేయాలి, మాకున్న కొత్త యాక్ట్ ఏంటి అనేది మేము అవగాహన చేసుకునే లోపులోనే కొత్త చట్టం వచ్చేస్తున్నది. ఇలా కాకుండా ఒక సిస్టమేటిక్గా తయారు చేయమని చెప్పేసి కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎలాగైతే ఇయర్లీ వన్స్ మారుస్తున్నారో ఈ జిఎస్టీ సమస్యలను కూడా అలాగే ఒక ఇయర్లీ వన్స్ మార్చమని చెప్పేసి మొన్న ఏలూరులో జరిగిన జిఎస్టీ సెమినార్లో మన పాలకుల తరపున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా ఒకసారి మన మినిస్టర్ల ఇద్దరి దృష్టికి కూడా మేము తీసుకెళ్తారని చెప్పేసి అనుకుంటున్నాం. అలాగే రైల్వే గేటు అండర్ ప్రాసెస్ కూడా చేస్తే కనుక బాగుంటుంది. లేకపోతే కనుక పాలకులు 2 పార్ట్ల కింద విడిపోతుంది.
అనేటువంటి సమస్యను కూడా ముఖ్యంగా వాళ్ళిద్దరి దృష్టికి తీసుకుని వెళ్ళి అది కూడా సాల్వ్ చేయించడానికి ప్రయత్నం చేద్దారని చెప్పేసి కూడా మా ముఖ్య ఉద్దేశం. పాలకొల్లు పట్టణంలో పలు ప్రధాన మురుగు డ్రైన్లను పూడికతీత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ మరియు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. పట్టణంలోని దమ్మయ్యపర్తి కోడ్, బెజవాయడ కోడ్ తదితర డ్రైన్ పూడికతీతను చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. సెక్రటరీ గారితో మాట్లాడు రమ్మను ఆయన మొత్తం చూసిపెట్టు చూసిపెట్టు పైకి ముందు దమ్మయ్యపర్తి కోడు 30 ఏళ్ల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము, నివసిస్తున్నాము. కానీ ఎప్పుడూ ఒకసారి తీశారు 2018లో, కానీ పని పూర్తి చేయలేదు. గత ప్రభుత్వం చేస్తామన్నారు, చేయలేదు అసలు. ఈ రామానాయుడు గారు వచ్చాక నేను ముందు దమ్మయ్యపర్తి కోడు చేస్తానని మాట ఇచ్చారు. అలాగే ఆయన మొదలుపెట్టారు. ఇప్పుడు మాకు ఆయనకి కృతజ్ఞతలు. మాకు ఇది పని మొదలుపెట్టారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. డ్రైన్స్ పట్టించుకోలేదు సార్. మళ్ళీ రామానాయుడు గారు మినిస్టర్ అయిన తర్వాత డ్రైన్స్ పట్టించుకుంటున్నారు. దానికి తోడు మంచి కమిషనర్ గారు మాకు దొరికారు. ఇంతకుముందు కమిషనర్ గారు ఎవరు కూడా డ్రైన్స్ చూడటం కానీ డ్రైన్స్ పట్టించుకోవడం కానీ లేదు. ఇంతకుముందు హౌస్ బోట్ ములిగిది కదండి. ఈ 5 సంవత్సరాల నుంచి డ్రైన్స్ పట్టించుకోవడం వల్ల హౌస్ బోట్ ములిగిపోతుంది. అదండి కమిషనర్ గారు కూడా రాత్రులనక పగలనక చాలా కష్టపడి చేశారు. మేము కూడా చూసామండి. ఆయన రాత్రులు కూడా మట్టిలో కూడా వెళ్ళి పొక్లీనర్ పెట్టి దగ్గరుండి తీయించారు ఆయన. అలా రామానాయుడు గారు కూడా ఎప్పుడప్పుడు అంతే పర్యవేక్షణలో చాలా బాగా చేయించారు. ఎల్లరపేట మోకాళ్ళ లోతు మూలిపోద్ది. అల్లు వెంకట సత్యనారాయణ ఇంటి దగ్గర మొగలు మాజీ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర మోకాళ్ళ లోతు మూలిపోద్ది. అది సార్ చాలా బాగా చేయిస్తున్నారండి. ఇప్పుడు ఈరోజు ఈ దమ్మయ్యపతి కోడు అనేది దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఈ కోడంటా ఉన్నటువంటి కుటుంబాలకి చాలా సమస్యగా మారింది. ఎప్పుడైతే వర్షాకాలంలో వర్షం పడుతుందో ఆ డ్రైనేజీలో ఉన్నటువంటి మురికి నీరు అనేది ఇళ్లలోకి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. మరి ఈ రోజునాడు
ఎమ్మెల్యే గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు చొరవ తీసుకుని గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన దీని మీద ఫోకస్ పెట్టడం జరిగింది. కానీ ఏదో తెలియదు కానీ ఆయన మంత్రిగా అయిన తర్వాత ఈ దమ్మాయిపతి కోడ్ మీద ప్రత్యేక దృష్టి సాధించి ఆయన అప్పుడే చెప్పడం జరిగింది, ఈ దమ్మాయిపతి కోడ్ బాగు చేస్తానని చెప్పి. ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ దమ్మాయిపతి కోడ్ ఒక 1 వీక్ బ్యాక్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. డీసిల్టింగ్ చేస్తున్నారు. ఈ పాలకొల్లు పట్టణంలో మన జలవనరుల శాఖ మార్చులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు ఈ పాలకొల్లు పట్టణంలో ఏ అయితే ముంపుకు గురవుతున్నాయో ఆ ప్రాంతాలను పరిశీలించి మాతో కలిసి అంతా పరిశీలన చేసి ఇమ్మీడియట్గా ఇవన్నీ క్లియర్ చేయవలసిందిగా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము బస్టాండ్ సెంటర్లో అలాగే ఎల్లారుపేటలో ఏ అయితే ఇళ్ల మధ్యలో డ్రైన్ ఉందో అవన్నీ మునిగిపోవటం, అలాగే పూలపల్లిలో బెదవాడ కోడు మునిగిపోవటం, ఆ కృష్ణసాయి నగర్లో ఆ రైల్వే ట్రాక్ కిందగా వెళ్ళే బెదవాడ కోడు కూడా మునిగిపోవటం, అవన్నీ ఈ దమయాపతి కోడు మునిగిపోవటం రామానాయుడు గారు గమనించి మాకు ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగా మేము అవన్నీ చేసుకుని వచ్చి లాస్ట్గా ఈ దమయాపతి కోడ్ని బిగిన్ చేయడం జరిగింది. దీన్ని ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి మన గౌరవ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన ఏ అయితే సూచనలు జారీ చేశారో ఆయన సూచనలో భాగంగా ప్రజలందరూ కూడా ఏ విధమైన ఇబ్బందులు పడకుండా చక్కగా వారి ఇళ్ళేవి కూడా ముంపుకు గురవ్వకుండా, వాళ్ళు దోమల బారిన పడకుండా, అనారోగ్యాలకు గురి కాకుండా ఇమ్మీడియట్గా చేయవలసిందిగా ఆయన ఆదేశాలు ఇచ్చినందువల్ల మేమందరం కూడా మా ఆఫీస్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు కానీ, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ కానీ, మా ఇంజనీర్స్ కానీ, మా సెక్రటరీస్ కానీ అందరూ కూడా ఈ దమయాపతి కోడ్ మీద పడిపోయి అందరం కూడా ఈ వర్క్ని కంప్లీట్ చేయటానికి గౌరవ మంత్రివర్యుల ఆశయాలకు అనుగుణంగా పనిచేయటానికి మేము ఈ డ్రైన్ని ప్రక్షాళన చేస్తున్నాం. దీన్ని చక్కగా డ్రైన్ని తీసుకుని దీని వెంబటే మన ట్రాక్టర్ కానీ ముందు ఫ్యూచర్లో వెహికల్స్ ఏదైనా వెళ్ళటానికి ట్రాక్టర్ కానీ, లారీ కానీ, జేసీబీ కానీ ఏదైనా వెళ్ళటానికి అనుగుణంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా వీళ్ళందరూ ఇళ్ళ ముందు చట్రుతో ఈ రోడ్డు ఫామ్ చేసి దాని మీద మంచి రోడ్డుని త్వరలో వెంటనే ఏ విధమైన లేట్ చేయకుండా రోడ్డును ఫామ్ చేసి ప్రజలందరూ కూడా వాళ్ళ నడకదారిగా దీన్ని ఉపయోగించుకునేటట్లుగా వాళ్ళందరి ఆరోగ్యాలని వాళ్ళ జీవన స్థితిగతుల్ని మెరుగుపరచడానికి మన గౌరవ శాసనసభ్యులు జలవనరుల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని, ఇదన్నిటిని కూడా చక్కని రీతిలో ఆయన ఏ విధంగా మాకు సూచనలు ఇచ్చారో ఆ విధంగా దీన్ని పూర్తి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 1313వ రోజు శ్రీ జాస్తి వెంకటరమణ, శ్రీమతి సుజాత వారి కుమారుడు శ్రీ జాస్తి సాయితేజ యుఎస్ఏ స్వగ్రామం విజయవాడ వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాలవలసు తులసిరావు, కేశవ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తీర్చాలనేటువంటి సంకల్పంతో మన స్థానిక గౌరవ శాసనసభ్యులు మరియు జలవనరుల శాఖ మార్చులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి సంకల్ప బలంతో నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నా క్యాంటీన్ ఈ రోజుకి 1313వ రోజుకి చేరుకుంది. ఇంత దిగ్విజయంగా జరగడానికి దాతల సంపూర్ణ సహాయ సహకారాలతోటి అందించడం మూలంగా ఇది నిర్విఘ్నంగా ఈ పేదల ఆకలి తీర్చగలుగుతున్నాం. ఈ రోజున మన దాతలు ఎవరంటే శ్రీ జాస్తి వెంకటరమణ, శ్రీమతి సుజాత గారు, వారి కుమారుడు జాస్తి శ్రీ సాయి తేజ గారు, వీరు అమెరికాలో ఉంటారు. ఈ కార్యక్రమాన్ని చూసి ఈ పేదల ఆకలి తీర్చాలన్నటువంటి సంకల్పంతో వారు ఉదారంగా ఈ ఏర్పాటు చేసినందుకు జాస్తి వెంకటరమణ గారు, సుజాత గారు మరియు వారి కుమారుడు సాయి తేజ్ గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతోటి వర్ధిల్లుతూ ఇటువంటి పేదల ఆకలి తీర్చేటువంటి సంకల్పాన్ని ఆ భగవంతుడు చేకూర్చాలని మనసావచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం.
నర్సాపురం పట్టణం కోటపాలెం వద్ద వేంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం శుక్రవారం కావడంతో ఆలయ అర్చకులు వివిధ కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.